అదృశ్యమైన రష్యా విమానం కుప్పకూలిపోయింది. ఈ విమానంతో పాటు దాదాపు 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 43 మంది ప్రయాణికులతో టిండాకి బయలుదేరిన AN-24 విమానం చైనా సరిహద్దుల్లోని అమూర్ ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు 6 సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాలోని అంగారా ఎయిర్లైన్స్కి చెందిన ఈ విమానం టిండా నగరానికి, రష్యాలోని బ్లాగోవిచ్ చెన్స్క్ నుంచి టిండా నగరానికి, చైనాలోని టిండా నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ చైనా సరిహద్దులో, రష్యా చైనా సరిహద్దులోని అమూర్ అటవీ ప్రాంతంలో విమానం కుప్పకూలింది. మీరు బాక్స్లో చూస్తున్నారు విమానం కూలిన ప్రదేశాన్ని. ఇక్కడే ఈ అటవీ ప్రాంతంలోనే విమానం కూలిపోయి అక్కడ శకలాలు తగలబడుతున్న వీడియోస్ మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఇది ఈ టిండా విమానంలో మొత్తం దాదాపు 49 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. 49 మందిలో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. 6 చిన్నారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరో 6 మంది విమాన సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని నిమిషాల్లోనే, ఇది చైనా నుంచి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే ఏటీసీకి సంబంధాలు తెగిపోయాయి. ఏటీసీ విమాన ఆచూకీ కనిపెట్టే లోపే ప్రమాదం జరిగినట్టుగా సమాచారం అన్నట్టు తెలుస్తుంది. టిండా పరిసర ప్రాంతాల్లో కొంత అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతంలో గతంలో కూడా ఇటువంటి ప్రమాదం ఒకటి జరిగింది. ఒక హెలికాప్టర్ ఏరియాలో కూలిపోయినట్టుగా స్థానికంగా ఉన్న అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాద స్థలానికి చేరుకునేందుకు పౌర విమానయాన శాఖ అధికారులు, రష్యా పౌర విమాన శాఖ అధికారులు హెలికాప్టర్లో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సందర్భంలో తీసిన వీడియోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అహ్మదాబాద్ విమానం ప్రమాదం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ సంఘటన జరిగిన ఒక సంచలనంగా మారింది. ఇక్కడ కూడా అహ్మదాబాద్లో ఎలాగైతే 271 మంది కాలి బూడిదైపోయారో, సేమ్ ఇక్కడ కూడా 49 మంది విమానంలో ఉన్న సిబ్బంది, ప్రయాణికులు అందరూ కాలి బూడిదైపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అక్కడకున్న దృశ్యాలు కూడా ఇటువంటి సిచ్యువేషన్ చూపిస్తున్నాయి. చైనాలోని అమూర్ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయింది. ఏటీసీ నుంచి, ఇది రష్యాలోని బ్లాగోవిచ్ చెన్స్క్ నుంచి ఇది బయలుదేరింది. ఇక్కడ టిండా నగరంలోని విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే కొంత సిగ్నల్స్ అందకపోవడంతో సెకండ్ రౌండ్, ఆకాశంలో 2 రౌండ్లు కొట్టినట్టుగా కొంత సమాచారం అందుతుంది. ఇంటర్నెట్ ఆధారంగా కొంత సమాచారం మనకు అందుతుంది. రెండో రౌండ్లో వచ్చేసరికి విమానం ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోవడం, అటవీ ప్రాంతంలో గల్లంతవడంతో కాసేపు విమానం గల్లంతైందని, మిస్ అయిందని కొంత సమాచారం బయటకు వచ్చింది. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్ప కూలినట్టుగా మనకు సమాచారం అందుతుంది. విమానంలో ఉన్న పాపం 43 మంది ప్రయాణికులు అక్కడికక్కడే కాలి బూడిదైపోయారు. వాళ్ళ డెడ్ బాడీస్ను కూడా గుర్తించలేని విధంగా పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. హెలికాప్టర్ ద్వారా రికార్డ్ చేసిన విజువల్స్ను మీరు స్క్రీన్లో చూస్తున్నారు. స్క్రీన్లో మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. దట్టమైన అటవీ ప్రాంతం కనిపిస్తుంది. అటవీ ప్రాంతం మధ్యలో చూడండి ఒకసారి, ఇది ఒక దట్టమైన అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతం మధ్యలో పొగలు రేగిన ప్రాంతానికి హెలికాప్టర్ వెళ్ళింది వెతుక్కుంటూ. అక్కడ విమాన శకలాలకు సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ చోట ఇక్కడ రెడ్ మార్క్లో మీకు ఎక్కడైతే కనిపిస్తుందో ఈ విజువల్లో, అక్కడే విమానం కుప్పకూలిపోయి అక్కడ ఉన్న చెట్లన్నీ తగలబడిపోయాయి. ఆ సమీపంలోనే అంటే విమానం అదృశ్యమైన తర్వాత హెలికాప్టర్లో సెర్చ్ చేసిన వీడియో మీరు చూస్తున్నారు. ఈ హెలికాప్టర్ ద్వారానే కొంతసేపు సెర్చింగ్ ఆపరేషన్ జరిగింది. సెర్చింగ్ ఆపరేషన్లో అంటే విమానం ఎక్కడైతే బ్లాగోవిచ్ చెన్స్క్ నుంచి, రష్యాలోని బ్లాగోవిచ్ చెన్స్క్ నుంచి బయలుదేరిన ఈ విమానం అదృశ్యం అవడంతో ఏటీసీ అప్రమత్తమైంది. అక్కడ భద్రతా బలగాలకు సమాచారం అందించింది. వెంటనే వాళ్ళు హెలికాప్టర్లో ఈ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. సెర్చింగ్ ఆపరేషన్లో విమానం కుప్ప కూలినట్టుగా నిర్ధారించారు. విమానంలో దాదాపు మొత్తం 49 మంది ఉన్నారు. ఇలా చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చిన్నారులు కూడా ఈ విమాన ప్రమాదంలో మాడి మసైపోయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. న్యూస్ ఒక్కసారిగా సెన్సేషన్గా మారింది. ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదం గతంలో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రమాదాల్లో మన అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలు విశ్లేషిస్తున్న తరుణంలోనే సేమ్ అటువంటిదే, చిన్న విమానం అయినప్పటికీ 49 మంది జనాలు ఉన్నప్పటికీ విమాన ప్రయాణం అంటే భయపెట్టే విధంగా ఈ 2 సంఘటనలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఇప్పటికే విమాన ప్రయాణ సమయంలో ఎయిర్ ఇండియా ఈ విమాన ప్రమాదానికి సంబంధించి కొంత, అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి కొంత డేటాను బయటికి లీక్ చేసినప్పటికీ ఆ డేటా పైన ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. పైలట్ల తప్పిదం వల్లే విమానం ప్రమాదం జరిగిందని, అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి పైలట్ల తప్పిదం అని ఒక చర్చ ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. కొన్ని పత్రికలు నేరుగా పైలట్ కావాలని ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ జరిగిన
ఈ AN-24 రష్యా విమానం కూలిపోవడానికి కూడా పైలట్ ఎర్రర్ ఉందనే ప్రాథమిక నిర్ధారణకు వస్తున్నట్టు చెప్తుంది. అక్కడున్న నిపుణులు కావచ్చు, కొందరు వ్యక్తులు కావచ్చు, పైలట్ ఎర్రర్ వల్లే ఈ విమాన ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనా కూడా ఇక్కడ కూడా బ్లాక్ బాక్స్ బయటకు వచ్చిన తర్వాత విమాన ప్రమాదానికి గల కారణాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఊహించని విధంగా ఈరోజు తెల్లవారుజామునే జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా బాధాకరమైన వార్తని వ్యాప్తి చేసింది. 49 మంది ప్రయాణికులు మాడి మసైపోవడం, మొత్తం సిబ్బందితో కలిపి 49 మంది ప్రయాణికులు మాడి మసైపోవడం, అందరూ ఈ దృశ్యాన్ని చూడలేకపోతున్నారు, ఈ బాధని భరించలేకపోతున్నారు. ఇది ప్రస్తుతానికి రష్యాలో జరిగిన ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్, అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్.